అందరికీ నమస్తే అండి. లక్ష్మీ పాలంకి ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో కారం రైస్. దీనికి కావలసిన పదార్థాలు ముందుగా అన్నం వండుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, 8 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ముందు కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, దానికి తగ్గ కారం వేసుకోవాలి. ఎక్కువ కారం తినేవాళ్ళు ఇంకొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకొక ప్లేట్లోకి 2 చెంచాల గరం మసాలా, 1.5 చెంచా ఉప్పు, 1.5 చెంచా కారం, కొంచెం పసుపు తీసుకోవాలి. కొంచెం కరివేపాకు. ముందుగా పొయ్యి వెలిగించుకుని దాని మీద మూకుడు పెట్టి కొంచెం నూనె వేసుకోవాలి. ఈ పోపుకు సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కే లోపు ఒక బేసన్ తీసుకుని వండిన అన్నం అంతా బేసన్లోకి తీసుకుని ఉండలు లేకుండా విడదీసుకోవాలి. నూనె వేడెక్కిందండి. ఇందాక ప్లేట్లోకి తీసుకున్న పదార్థాలన్నీ ఆ నూనెలో బాగా వేయించుకోవాలి. కొంచెం ఇంగువ వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకుని ఈ మిశ్రమం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇదంతా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు అన్నం కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ మిశ్రమం అంతా అన్నానికి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఆఖర్న కొంచెం నూనె వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకుని పొయ్యి సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉండి కట్టేసుకోవాలండి. అంతే, అయిపోయిందండి. కారం రైస్ రెడీ అయిపోయింది. ఈ కారం రైస్లోకి సాంబారు, పెరుగు చాలా బాగుంటాయండి. ఈ సాంబారుతో తిన్నా, పెరుగుతో తిన్నా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.